దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుందాం. సరే, నేను స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను. పద. మినిస్టర్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఏం చెప్పాలో ఏమో. సార్, నీకు మినిస్టర్ ఏమైనా రిలేటివా? కాదు సార్. అతనేమన్నా నీకు దసరా పండగ సందర్భంగా పండగ బొనాంజాలు, సంక్రాంతికి స్పెషల్ ప్యాకేజీలు ఏమన్నా ఇచ్చాడా? అలాంటివేం లేవు సార్. విల్లా ఏమన్నా కొనిపెట్టి దాని ఈఎంఐ పే చేస్తానని చెప్పుంటాడు కదూ? అలాంటిదేమీ లేదు సార్. ఇలాంటివేవీ చేయలేదు అనేవాడి గురించి నువ్వెందుకు నేను చెప్పాక కూడా వాడి గురించి ఎంక్వైరీ చేయట్లేదు? చేస్తూనే ఉన్నాను సార్. జస్ట్ షట్ అప్. ఇంకా కూడా చేస్తున్నా అని బుకాయిస్తున్నావు. నీకు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఆ మినిస్టర్కు ఎవ్వడూ భయపడొద్దు. వాడికి ఎవ్వరూ గులాంగిరి చేయకూడదు. వాడు ఎలాంటి దుర్మార్గుడో నాకు బాగా తెలుసు. ఆ మినిస్టర్ ఇప్పటికే చాలా ఘోరాలు చేశాడు. అలాంటి వాడికి టికెట్ వస్తే మళ్ళీ మినిస్టర్గా అయ్యి ఇంకేదో చేసేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మినిస్టర్కి టికెట్ రాకుండా చేయాలి. అలాంటి వాడిని ఏం చేయాలి? కేసులో ఇరికించి బొక్కలో వేసి కోర్టుకి పంపించాలి. బి అలర్ట్. ఎస్ సార్. నేను చెప్పింది చెప్పినట్టు చేసే. డూ యూ అండర్స్టాండ్? ఎస్ సార్. నువ్వు అతడి మీద రిపోర్ట్ లేనంత మాత్రాన నిన్ను నేనేం తప్పుగా అర్థం చేసుకోను. కాకపోతే ఈ 5 ఏళ్ళు మీరు ఎన్నో బాధలు పడుంటారు. ఇప్పుడు మినిస్టర్కి మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలన చేయమని టికెట్టే ఇచ్చారనుకో, వాడి ఆగడాలకి అంతే ఉండదు. ఇంకా చాలా ఘోరాలు చేస్తాడు. మీలాంటి ఆఫీసర్లు, కింద పనిచేసేవాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ మినిస్టర్కి టికెట్ రాకుండా చేయాలి. గతంలో డబ్బులు తీసుకుని పనిచేసిన మనుషులు ఆ మినిస్టర్ దగ్గరున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండానే అభిమానంతో పనిచేసే సత్య అక్కడున్నాడు. సత్య గురించి విన్నాను. వాడు బేసికల్గా క్రిమినల్ కాకపోయినా మినిస్టర్ కోసం ఎంత క్రైమ్ అయినా చేస్తాడు. మహేందర్, ముందు ఆ సత్యకి చెక్ పెడితే ఆ మినిస్టర్ ఆగడాలు కొంతవరకైనా ఆగిపోతాయి. ఆ మినిస్టర్కి పొలిటికల్ కెరీర్ లేకుండా చేస్తాను. నువ్వు స్టేషన్ చూసుకో, నేను డిఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. అలాగే సార్. చూడండి, స్టేషన్ విషయాలు స్టేషన్ దాటి పోకూడదు. అలా పోతే నాకెలాగో తెలిసిపోతుంది. అలా జరగకూడదనే నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను.